హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చేసిన ఫ్రై పీస్ బిర్యానీ. వెల్కమ్ టు మన ఛానల్ మన వాళ్ళతో మనసులో మాట. ఈరోజు బాస్మతి రైస్తో 1 kg చికెన్, 1 kg రైస్తో బ్యూటిఫుల్ అయిన, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే తినడానికి కూడా అంత యమ్మీగా ఉన్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసిన. అసలు అద్దరిపోయిందనమాట టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ కంపల్సరీ చేయాలి. అంటకుండా రైస్ కూడా మెత్తగా ఉడకకుండా అన్ని టిప్స్తో మంచిగా చేసిన. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. చికెన్ బిర్యానీ కోసం నేను 1 kg చికెన్ నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్న. కొత్తిమీర, పచ్చిమిర్చీలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, సరిపడా కారము, పెరుగు, గరం మసాలా, సాజీరా, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి మంచిగా మన ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి మంచిగా కలిపి ఒక 1 hour పాటు పక్కకు పెట్టాలి కంపల్సరీగా. 1 hour మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక గిన్నెలో ఒక 2-3 నిమిషాల పాటు పెట్టుకోవాలి పొయ్యి మీద. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం సపరేట్గా రైస్ పెట్టుకొని ఒక 1 hour ముందే బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్టుకోవాలి. మన మసాలా అంతా మ్యారినేట్ అయిన మసాలాని ఒక పెద్ద గిన్నె, బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తామో ఆ గిన్నెలో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మందపాటి గిన్నె ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే చికెన్ మాడిపోతుంది. అన్నం కూడా సరిగ్గా ఉడికేటట్టు ఒక వెడల్పాటి గిన్నెనే తీసుకోవాలి. మ్యారినేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కదా ఏ బిర్యానీకైనా. కొంచెం కారం తక్కువగా అనిపించింది నాకు, అందుకనేసి నేను మళ్ళీ పిల్లల కోసం అనేసి కొంచెం తక్కువ వేస్తే అస్సలు కలర్ చూడడానికి బాగాలేదు. అందుకని మళ్ళీ 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2-3 hours నానితే కూడా చాలా మంచిగా అవుతుంది బిర్యానీ. మరి ఇంకొకసారి దమ్ బిర్యానీ కూడా కంపల్సరీ ట్రై చేద్దాం. ఒక 1 hour పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మన బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మన కేజీ రైస్ ఉడికేటట్టు చేసి వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొత్తిమీర, ఇలాచి, లవంగాలు, సాజీరా, చెక్క, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నా. స్పూన్ ఎక్కువనే అవుతుంది, కాకపోతే మనం నీళ్ళు వంపేస్తాం కాబట్టి సాల్ట్ అంతా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. నీళ్ళు మరిగేంత వరకు మరగబెట్టుకొని ఎసరు వచ్చిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తాను నేను. మన రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బిర్యానీ చేసే గిన్నె తీసుకొని దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మన రైస్ అయితే సరిపోయింది. 1 hour ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మన చికెన్ కూడా కొంచెం ఉడుకుతుంది. ఇది రైస్ అయ్యేసరికి చికెన్ కూడా రెడీ అవుతుంది. కొంచెం హాఫ్ బాయిల్ చికెన్ అయిన తర్వాత మన 70% అట్లా రైస్ ఉడికినాక బిర్యానీ స్ట్రైనర్ తోటి అన్నం మొత్తం తీసేసి బిర్యానీలో వేసేయాలి. మొత్తం రైస్ అంతా తీసేసిన తర్వాత వాటర్ వంపేసి మిగిలింది కూడా వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసాను చెప్పడం మర్చిపోయినా.
బిర్యానీలో మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి నెయ్యేనండి. నెయ్యి మ్యారినేషన్కి నేను ఎక్కువగానే వేసిన నెయ్యి వేసుకొని ఒక మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఏం పోకుండా ఉన్నట్టు ఒక మూత పెట్టుకొని దానిపైన ఒక వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టుకొని లో టు ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, హై ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు వదిలేసేయాలి. మంచి ఎంత బాగా వచ్చిందంటే రైస్ చూడగానే టెంప్టేషన్ అనమాట, ఎప్పుడు తినాలి అన్నట్టు అంత బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్తా నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి బిర్యానీ రెసిపీ కానీ ఇలాంటి కుకింగ్ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం నేనైతే ఖచ్చితంగా ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. బాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. లెమన్ అండ్ ఆనియన్తో చాలా అదిరిపోతుంది. బాయ్.